నమస్తే అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సాయంకాల సమయం. మాట్లాడుతున్నది దేవులపల్లి రజిత, రామన్నపేట్, వరంగల్. ఈరోజు న్యూస్లో తెలిసిన విషయం ఏమిటంటే, పబ్లిక్ అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం, చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. ఎందుకంటే అందరూ తెలుసుకోండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు కాలేదు, 8 నెలలు కాలేదు. అప్పుడే వాళ్ళ యొక్క చేష్టలేంటి, వాళ్ళ యొక్క పనితీరు ఏంటి, వాళ్ళ యొక్క మాట తీరు ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందుల పాలు కాకూడదు అంటే, మన రాష్ట్రం బాగుండాలంటే వీరి యొక్క చేష్టలను ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. చూడండి, మొన్నటిదాకా ఏమన్నారు, కళాతోరణం తీసేస్తాం, రాజముద్రను మారుస్తామన్నారు. అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, తెలంగాణ తల్లిని మార్చి సోనియమ్మ బొమ్మను పెడదామని అనుకున్నారు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కేసీఆర్ సార్ పేర్లన్నీ కూడా తొలగించేసి వాళ్ళ పేర్లు మార్చుకుంటామన్నారు. ఇంకా ఇప్పుడేమో రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందర పెట్టడానికి సిద్ధమైనరు. పబ్లిక్ ఒకటే గమనించండి, బాగా గమనించండి. ఏంటంటే, వీరు అధికారంలోకి వచ్చింది విగ్రహాలు తెచ్చిపెట్టుకోవడానికా, ఉన్న పేర్లను తొలగించడానికా, కొత్త పేర్లు చేర్చడానికా? వీళ్ళ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు కాంగ్రెస్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అధికారంలోకి అనేది ప్రతి ఒక్కరూ, చదువుకున్నవారు కానివ్వండి, చదువుకోని వారు కానివ్వండి, చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ, పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆలోచించి నెక్స్ట్ టైం తీసుకోవాల్సిన నిర్ణయం కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎలా అంటే, పనిలేని మంగళి పిల్లితల కొరిగిండ్రనే ఒక సామెత ఉంటుంది. ఎందుకు చెప్పనా, వాడికి ఎవ్వరు క్షౌరం చేయించుకోవడానికి ఎవ్వరు దొరకట్లే, ఎవ్వరు రావట్లేదన్నమాట. వాడి దగ్గరికి ఎవ్వరు రాకపోతే ఏం చేసిండు, వాడికి ఇక పిచ్చెక్కిందనమాట. వాడికి పిచ్చెక్కి ఏం చేస్తాడంటే, ఇంకా అట్లా దారిపొంట వెళ్ళేటువంటి పిల్లిని గుంజుకొచ్చి మరి దానికి హెయిర్ కటింగ్ చేస్తుంటాడనమాట. మంగళివాడు. ఆ మంగళి వాళ్ళ కోపం రాజుక్క ఉన్న ముచ్చటే అన్నాను అనమాట. వెనకట అది జరిగితేనే, అది ఆ ఇన్సిడెంట్ జరిగితేనే దానికి ఒక సామెత అనేది తయారు చేస్తారు, అంతే కదా. ఏదైనా ఉరికినే రాదు ఏ సామెత కూడా, అలా అనమాట. అయితే ఆ టైంపాస్ కాకపోతే ఆ పిల్లి తల్లను కొరిగిండు. అట్లనే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పరిపాలన విధానం కూడా అట్లనే ఉన్నది. ఏమైనా పనికొచ్చేవా ఆలోచించండి, ఏమైనా పనికొచ్చేవా? వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమైనా పనికి వస్తాయా? అవసరమా? అంత అవసరమా చెప్పండి, అంత అవసరమా? సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు తెలంగాణ తెచ్చినోళ్ళు ఎవరు, సచివాలయం కట్టించింది ఎవరు, ఆ డిజైన్ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడ ఏది ఉండాలి, అమరుల స్తూపం ఎక్కడ ఉండాలి, అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉండాలి, సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలి, ఉన్నటువంటి మన నాయకుల యొక్క నివాస స్థలాలు ఎలా ఉండాలి, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా హ్యాపీగా పరిపాలించేందుకు సరైన ప్రణాళిక ప్రకారంగా నిర్మించడం జరిగింది. తెలంగాణ ఉద్యమాలు చేసి కొట్లాడి తెచ్చింది ఎవరు? వాళ్ళని పక్కనెట్టేసి, సరే అధికారంలోకి వచ్చిండ్రు, మీరు చేయబోయే పనులు ఏంటో చేసుకుంటూ పోవాలి. కానీ తెచ్చినోళ్ళను అవమానించడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ
సెక్రటేరియట్ కడితేనేమో అందులో పేర్లు తొలగిస్తానని చెప్పేసి మాట్లాడాలు. ఇలా అంటే కట్టించింది ఎవరు, అందులో ఉండేది ఎవరు? ఇప్పుడు ప్రజెంటు కొంచెం అన్న సోయిండక్కర్లేదా? కొంచెం కూడా సోయిండక్కర్లేదా? ఆలోచించుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు, ఆలోచించుకోవాలి. నాకు కోపం వచ్చింది మొన్న రాజముద్ర మారుస్తా అన్నప్పుడే అనిపించింది, అన్ని విగ్రహాలు మీరే పెట్టుకుంటారు బాబు అని అన్నట్లు తెచ్చిపెట్టేస్తున్నారు. సిగ్గులు లేకపోతే సరే, సిగ్గులు లేకపోతే సరే. అవసరమా అంత అవసరమా? రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఎప్పుడో వాళ్ళ యొక్క రాజకీయం అంత తెలిసే పబ్లిక్ ఎప్పుడో దూరం పెట్టేసిండ్రు. ఇప్పుడు జనాలకు నిజంగా అవగాహన ఉండి చేశారా లేక చేశారా అనేది ఇక పబ్లిక్ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళని నేనేమన్నాను, ఎందుకంటే ఇంకా ఏమన్నంటే కోపం వస్తుంది తప్ప ఆలోచన చేయరు. ఎట్లా అంటే ఇప్పుడు ఏదో కాంగ్రెస్కు ఇన్ని రోజులు ఎక్కడ పోయింది కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్లోకి ఏదో ఆ కాంగ్రెస్ వ్యక్తిని అధికారంలోకి తీసుకొద్దాము, ఏదో ఇన్ని ఆశలు పెట్టాడు కదా సరే అని చెప్పేసి గెలిపించుకున్నారు. మరి గెలిపించుకున్నది ఇలాంటి పనులు చేయడానికేనా? రాజీవ్ గాంధీ విగ్రహము తెచ్చిపెట్టిండు, రేపట ఇంకా ఏంటి మన తెలంగాణ విగ్రహం కూడా తెచ్చిపెడతాడట, మారుతాడట. మన తెలంగాణలో ఉండేటువంటి నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారో అలానే తయారు చేసి పెడతా అని అంటున్నారు. అంటే వీళ్ళు అంటే ఇదివరకు చేసిన వాళ్ళందరూ చేసిన పనులన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయంట. ఇంకా వీళ్ళు వాటి అన్నిటిని సర్దిద్దడానికి ఉద్ధరించడానికి వచ్చిండ్రనమాట వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అర్థమవుతుంది కదా, బాగా ఉద్ధరించడానికి వచ్చిండ్రు. ఏం ఉద్ధరించడానికి వచ్చిండ్రంటే ఉన్నటువంటి విగ్రహాలను మార్పులు చేర్పులు చేయడం, ఉన్నటువంటి పేర్లను మార్చుకొని వాళ్ళ పేర్లు రాయించుకోవడం, ఏదో చేస్తారని వచ్చేసిండ్రు. ఏంటి మన దాన్ని ఏమంటారు, ప్రభుత్వ పాలన తీసేసి ప్రజాపాలనని పెట్టడం. సరే ఏమైనా పెట్టుకోండి, అది రాజీవ్ గాంధీ బొమ్మ తెచ్చిపెట్టుడు అవసరమా? సెక్రటేరియట్ నువ్వే నిర్మించినవా, నువ్వే డిజైన్ చేసినవా, నువ్వే తెచ్చినవా తెలంగాణ? ఏమన్నా అంటే తెలంగాణ ఇచ్చిందెవరు, తెచ్చినోడు ఎక్కువనా ఇచ్చినోడు ఎక్కువనా అని మాట్లాడతారు. ఇచ్చేటోడు ఎట్లిస్తాడు? కొట్లాడితే ప్రాణాలు పోయేట్లుగా కొట్లాడితే ఇచ్చిండ్రు. ఎట్లిచ్చిండ్రు? ఎన్ని ప్రాణాలు కోల్పోయినరు. ఏమన్నంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పోయినరా అని మాట్లాడతారు. ఏమన్నంటే ఇంత కసి ఏంటి కాంగ్రెస్ వాళ్ళకి, ఇంత కసి ఏంటి? ఇదేనా మీ పరిపాలన యొక్క ముఖ్య ఉద్దేశం? రాజీవ్ గాంధీ బొమ్మ తెచ్చి పెట్టుకున్నావు, ఇప్పుడు రేపు తెలంగాణ బొమ్మను ఇంకా సెక్రటరీ లోపల పెడతానంటారు. లోపల ఎందుకు? నీ నెత్తి మీద పెట్టుకో. అందరు వచ్చి బతుకమ్మ నీ దగ్గరే ఆడతారు. బుద్ధి సిగ్గు లేకపోతే సరి. మళ్ళీ పెద్ద పొజిషన్లోకి వచ్చిండ్రు. ఏంటయ్యా అసలు నాకు అర్థం కాదు. ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఒక ముఖ్యమంత్రి ఆలోచన లేని ఇవి ఏమన్నా ఒక హుందాతనం ఉన్నదా? అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి విషయాలు మాట్లాడుతున్నారా? ఒక ముఖ్యమంత్రి యొక్క బిహేవియర్ కనిపిస్తుందా మీలో? కనిపిస్తుందా? ఏ కోశాన కనిపించట్లేదు నాకైతే, ఏ కోశాన కనిపించట్లేదు. మరి పబ్లిక్ ఏమన్నా కనిపిస్తుందేమో తెలియదు. ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క మాట విధానం ఎలా ఉండాలి? మొన్న అసెంబ్లీలో చూస్తేనేమో ఇట్లా ఇష్టం వచ్చినట్లు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ సభ్యులను, ఆడవాళ్ళని చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కడిగేయడాలు మాట్లాడేస్తే కూడా వాళ్ళు పాపం సంస్కారం కోల్పోకుండా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉన్నది, వీళ్ళ యొక్క వల్గర్ లాంగ్వేజ్ ఎలా ఉన్నది, ఒక ఎడ్యుకేటెడ్తోని అన్ఎడ్యుకేటెడ్ మాట్లాడినట్టే ఉన్నది అనమాట. ఒక నాలెడ్జ్ పర్సన్తోని హాఫ్ నాలెడ్జ్ పర్సన్స్ మాట్లాడినట్టు ఉన్నది. అంతే కదా, మరి ఇంకేమనుకోవాలి చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళ యొక్క వల్గర్ లాంగ్వేజ్కి ఏమనుకోవాలి? మీరు పేర్లు మార్చడానికి వచ్చిండ్రా, విగ్రహాలు పెట్టుకోవడానికి వచ్చిండ్రా? మీరు ఎంతమంది నాయకులు ఉన్నారో అంతమంది కూడా పెట్టుకోండి ఇప్పుడే. అందరూ ఏమో చచ్చాక పెడతారు కదా విగ్రహాలు, మీరు పోకముందే పెట్టేసుకోండి ముందే. ఎందుకంటే తర్వాత పెట్టే తరం, మీ తరం వాళ్ళు మళ్ళీ తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పెడతారో లేదు కదా. ఇప్పుడే ముందే తయారు చేసి పెట్టుకోండి. ఆ రాజీవ్ గాంధీ బొమ్మ పక్కకు ఒక్కొక్కరి మంత్రి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు లైన్గా పెట్టేసుకోండి. ఎందుకంటే రేపు నేటి బాలల్లో రేపటి పౌరులు అంటారు కదా, రేపటి పౌరులు వచ్చి అనుకుంటారనమాట. అంటే రేవంత్ గారు చేసినటువంటి గొప్ప పనులు ఏవి అంటే
ఓహో ఈ సెక్రటేరియట్ ఈయనే నిర్మించిండ్రా, ఈ డిజైన్ అంతా కూడా అమరుల స్తూపం కానివ్వండి, ఇంకా వేరే ఈ డిజైన్ అంతా కూడా ఈ సచివాలయం డిజైన్ అంతా కూడా ఈయన చేసిండేమో అని అనుకోవాలి. కాబట్టి ఆ గొప్ప పేరు తెచ్చుకోవాలని ఉంటే అలాగే లైన్గా నిలబడి విగ్రహాలు చేపించుకోండి, పెట్టుకోండి. మీ చుట్టూ బతుకమ్మ ఆడడానికి వస్తారు పబ్లిక్. కొంచెమన్నా ఉండాలి కదా. మైండ్ దొబ్బి చేస్తున్నారా ఇలాంటి పనులు? మైండ్ దొబ్బి చేస్తున్నారా? మళ్ళీ ఏమన్నా అంటే ఉలికి ఎక్కువ, ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ. వాళ్ళు ఏమన్నారు, కేటీఆర్ గారు ఏమన్నారు, అధికారంలోకి వస్తే మేము కూడా మీరు ఎలాంటి పనులు చేస్తారో ఇంకా సకల మర్యాదలతోనే అన్నాడు. తను మాట పోగొట్టుకోలేదు. సకల మర్యాదలతోనే మేము తీసేస్తాం, మేము పెట్టేటువంటి విగ్రహాలు పెడతాం, ఏం చేయాలో చేస్తాం మేము కూడా అధికారంలోకి వచ్చినప్పుడు అన్నారు. అంటే మీరు చేసేటువంటి పిచ్చి చేష్టలను బట్టి తను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అంతే కదా. మీరు రాజీవ్ గాంధీ విగ్రహం తెచ్చిపెట్టకపోతే తను అలా రియాక్ట్ అయ్యేవాడు కాదు. మొన్ననేమో ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మహిళలకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. కండక్టర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి మనుషులను తీసి పారేసినట్టు మాట్లాడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇచ్చి వాళ్ళతో కొట్లాడబెట్టించినట్లు అయిపోయింది. వాళ్ళ పరిస్థితి చూడు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారో ఫ్రీ బస్ అనేసరికి అని చెప్పేసి తను ఏమన్నాడంటే, బస్సులలో ఇలాంటి పనులు చేస్తున్నారు, ఉయ్యాలలు కడుతున్నారు, బస్సు ఆపకపోతే పాములు ఇసిరేస్తున్నారు, బస్సులలో వెళ్ళి పట్టులు తీసుకుంటా సరదాగా పోతున్నారు. అంటే ఇంటికాడ చేసే పనులు కూడా సరే చేసుకొని బస్సులలో చేసుకొని ఏమన్నా చేసుకొని ఇంకా అవసరమైతే డాన్సులు కూడా చేసుకోవచ్చు అని ఒక మాట అన్నాడు. ఆ మాట ఏమో తప్పు మాట అయిపోయింది. మరి మీరు అసెంబ్లీలల్లో మాట్లాడే మాటలు ఎంత వల్గర్గా మాట్లాడుతా అంటే, ఎన్ని ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా కాదు, ఒక మంత్రులు మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా కాదు. మరి మీరు మాట్లాడి వెనక్కి తీసుకోకుండా పొగరబోతుతనంతో మీరేమో అట్లా వ్యవహరిస్తారు. వీళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి తప్పుగా భావించి క్షమాపణ చెప్పాలంటారు. ఆ సీతక్క అనేట ఆమెకి ఏం అర్థమవుతుందో అర్థమై చేస్తలేదు. తనంటది కేటీఆర్ గారు క్షమాపణ చెప్పుకోవాలి మహిళా లోకానికి. సరే, కేటీఆర్కి అలాంటి ఇంటెన్షన్ కాదు, మహిళలను కించపరచాలనేటువంటి ఇంటెన్షన్ కాదు. కాబట్టి తను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పిండు. అవసరం లేదు, ఆయన చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ చెప్పిండంటే ఆయన గొప్పతనం అది. మీ లేఖితనాలకు మీ బ్రతుకులకి మాట్లాడే సంస్కారము లేదు, ఎలాగూ చేతల సంస్కారము లేదు. ఏ సంస్కారంతో మీరు ఉద్ధరిస్తామని వచ్చిండ్రు రాష్ట్రాన్ని చెప్పండి నాకు. ఏ సంస్కారంతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని వచ్చిండ్రు? మహిళల పట్ల మీకున్నటువంటి సంస్కారం ఏది? మీకున్నటువంటి దాన్ని ఏమంటారు, ప్రణాళిక ఏంటి? మహిళల బాగోగుల కోసం, మహిళల రక్షణ కోసం, ఆడవారి రక్షణ కోసం ఏం చేస్తున్నారు? మీ యొక్క పనులు ఏంటి? మీరు చేయబోయేటువంటి పనులు ఏమిటి? మహిళల పట్ల, ఆడపిల్లల పట్ల రక్షణ ఏ రకంగా భద్రత ఉన్నది? ఏ రకంగా చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమనంటే కేటీఆర్ గారితో క్షమార్పణ చెప్పించాలి. కాబట్టి మహిళా కమిషన్కు కంప్లైంట్ చేయాలి. ఈ మహిళా కమిషన్ వారికైనా కూడా కొంచెం కూడా సౌండ్ అక్కర్లేదా? మహిళా కమిషన్ చేయాల్సిన పనులు ఏవో మహిళా కమిషన్ చేసుకుంటూ పోవాలి. ఈ మహిళా కమిషన్ను ఎందుకు పెట్టినట్టు? సరే పెట్టినరు, గవర్నమెంటే నియమించినట్టు. సరే, మహిళా కమిషన్ నియమించింది. మహిళా కమిషన్ని నియమించినప్పుడు ఈ మహిళా కమిషన్ చేయాల్సినటువంటి పనులు ఏంటి? వాళ్ళ యొక్క పనులు బాధ్యతలు ఉంటాయి కదా, అవి వాటిపై దృష్టి పెట్టి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ పోవాలి. ఒక పని నుండి ఇంకో పనికి డైవర్ట్ అవుతూ వీళ్ళు ఎవరెవరికి అవసరం లేని వాటికి స్పందిస్తారు. మహిళా కమిషన్ అవసరమైన వాటికేమో స్పందించారు, అవసరం లేని వాటికి స్పందిస్తూ ఏదో వీళ్ళ గొప్పతనం ఏంటో చూపించుకుందామని వస్తారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. మహిళా కమిషన్ చేయాల్సినటువంటి పనులు మహిళా కమిషన్ చేయాలి, మహిళా మంత్రులు చేయాల్సినటువంటి పనులు మహిళా మంత్రులు చేయాలి. గవర్నమెంట్ ఏం చేయాలో బాధ్యతగా గవర్నమెంట్ చేసుకుంటూ పోవాలి. గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి మండలి ఏ శాఖ వాళ్ళు ఏ మంత్రులు ఏ పనులు పట్ల అంకిత భావంతో పనిచేయాలో అది చేసుకుంటూ పోవాలి. ఇవాటి రోజున ఏమున్నది? ఏమీ లేదు. మహిళలకు రక్షణ లేదు, ఎవ్వరికి రక్షణ లేకుండా పోతుంది. దొంగతనాలు ఎక్కువైపోయినాయి, దోపిడీలు ఎక్కువైపోయినాయి,
దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, రౌడీయిజం ఎక్కువైపోయింది, అంత గూండా రాజ్యం. గూండా రాజ్యమే, ఒక్క మాటలో చెప్పాలంటే గూండా రాజ్యం అయిపోయింది. ఇక పబ్లిక్ ఇంకా అంటే ఈ 1 సంవత్సరంలో అర్థం కాలేదేమో, సరే ఇంకో 4 సంవత్సరాలకు అర్థమవుతుందేమో, సరే కానివ్వండి, అప్పటి వరకు ఏం చేస్తాం, అర్థమైనాడే అర్థమవుతుంది ఎవరికైనా. జ్ఞానోదయం అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొంత టైం పడుతుంది. ఇంకా చేసుకుంటూ పోయేటి అన్నీ కూడా చూస్తేనేమో అప్పటికన్నా కళ్ళు తెరుస్తారేమో. మరి ఇంకా 4 ఏళ్ళు అయితే కానీ ఉన్నది సర్వనాశనం అయిపోయాక, రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయాక ఆ చక్కదిద్దడానికి నువ్వు రాయ్యా అని చెప్పేసి బతిమాలితే కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. మంచి నాయకులకు అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి. ఒక రాష్ట్రాన్ని ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆ వ్యవస్థను అడ్డదిడ్డంగా చేసేసినాక మళ్ళా వేరే నాయకుడిని ఎన్నుకుంటారు ఈ పబ్లిక్ కూడా. ఎట్లా అంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఉంటుంది ఒకటి, ఆ ప్రకారంగా మెదలరు. ఈ పబ్లిక్ ఎలా తయారైందంటే మొత్తం చేసినట్టుగా రాష్ట్రం ఏం కావాలో అది అయిపోయినాక, మొత్తం అయిపోయినాక, చేతులు కాలినాక పూర్తిగా అప్పుడు ఆకులు పట్టుకున్నట్లుగా పోయి వేరే నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ మంచి నాయకుడు కావాలంటారు అప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారేమో 10 సంవత్సరాలు కష్టపడి భద్రంగా ఎక్కడ ఏం చేయాలో, ఎలా అభివృద్ధి చేయాలో అలా చేసుకుంటూ వచ్చిండు ఖాళీగా లేకుండా. వీళ్ళ లెక్క కాలక్షేపం చేయలే, టైంపాసులు చేసుకుంటూ ఉండాలి. మహిళల పట్ల ఏ రోజు ఇంతగా అల్లర్లు జరగలేదు. ఇప్పుడు ఒక్కొక్క శాఖకే 2-3 ఉండాల్సినటువంటి 2-3 మంత్రులు చేయాల్సినటువంటి పనులు ఒక్కరికే అప్పచెప్తాను, ఒక్కరే చూసుకుంటాను. మరి ఏమంత పటిష్టంగా ఉంటుందో, మరి ఏ రకంగా పరిపాలిస్తానో నాకైతే అర్థమై చేస్తలేదు. ఏ విషయంలో చూడబోయినా ఇంత నాన్సెన్స్ పనులే ఏమైనా. అక్రమంగా కట్టుకున్నారట, అవి కూల్చేయడాలు, పెద్ద కాలేజెస్, పెద్ద ఇండ్లు కూల్చేయడాలు. అంటే వీడికి కోపం ఉన్నది, ఎవడెవడి మీద కోపం ఉంటే వాళ్ళ ఇల్లు ఖరాబ్ చేయడాలు. కాంగ్రెస్ వానికి బీఆర్ఎస్ వాళ్ళ మీద కోపం కదా, బీఆర్ఎస్ వాళ్ళ మీద కోపం ఎలా తీర్చుకోవాలి, కసి ఎట్లా తీర్చుకోవాలి, పగ ఎట్లా తీర్చుకోవాలనే అధికారంలోకి వచ్చిండు. సీట్ ఎట్లా దింపాలి, సీట్ ఎట్లా ఎక్కాలి అని వచ్చి చేసేటువంటి పనులన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, కనిపిస్తున్నాయి అందరికీ. పబ్లిక్ చూడండి, కట్టినవి కూల్చడాలు, ఉన్న పేర్లను తొలగించడాలు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే కొత్తగా ఉన్నటువంటిని మార్చకుండా నువ్వు ఏదైనా కొత్తగా చేసి చూపెట్టుకోవాలి నీ గొప్పతనం ఏందో. అలా కాకుండా మీరు చేసేటి ఏం చేస్తున్నారు, అసలు ఆలోచన ఉన్నదా, ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉన్నదా? మామూలు వ్యక్తిని అడిగినా చెప్తారు ఏం చేయాలో, ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలో, ఒక మంత్రి మండలి ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో. కూలీ పోయేటోని అడిగినా చెప్తారు, పని చేసుకో, రోజు కూలి వాడిని అడిగినా చెప్తారు ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఎట్లుండాలి. వాడు పని చేసుకుంటాడు. అటువంటిది ఎవరైనా అధికారులు వస్తే నమస్కారం సార్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇచ్చి సంస్కారంతో మాట్లాడతాడు. వాడు ఇంట్లో ఎట్లైనా మాట్లాడుకొని, కానీ బయటకు వచ్చినప్పుడు ఒక పద్ధతి అనేది మెయింటైన్ చేస్తారు ఎవరైనా. బట్ మీది ఎలా ఉన్నదంటే ఇంట్లో ఎట్లా వాగుతారో బయట అట్లనే అసెంబ్లీలో కూడా అట్లనే వాగినట్టుగా కనిపిస్తుంది, పబ్లిక్ అందరికీ కనిపిస్తుంది. ఓపిక పడుతున్నారు, చూస్తున్నారు. వాళ్ళ దాటికి మీరు తట్టుకోగలరా? మరి పబ్లిక్ తిరగబడితే ఏమవుతారో తెలియదు. ఏమన్నా అంటే ఈ సీతక్కని ఆవిడ ఏం చేస్తుందంటే, ఎట్లాగూ మా మీదికి ఉరుకొస్తారు. పబ్లిక్ మా మీదికి రాకుండా ఉండాలంటే కేటీఆర్ది ఏదో ఒకటి తప్పు చేయాలి, కేటీఆర్కు మళ్ళీ డైవర్ట్ చేయాలి. మహిళలందరినీ ఇట్లా అన్నారు, ఇట్లా మిమ్మల్ని అన్నాడు, ఇట్లా అవమానపరిచిండు, అది ఇది అంటే ఇంకా మహిళలందరూ కేటీఆర్ మీదకి దూసుకుపోవాలి, కేటీఆర్ మీదకి విరుచుకుపడాలి అని చెప్పేసి డైవర్ట్ చేయడానికి, ఉన్నటువంటి విషయాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి, మహిళలను రెచ్చగొట్టడానికి ఇదొక పన్నాగం, ప్రీ ప్లాన్డ్. ఇవేనా మీరు చేయబోయే పనులు, మీరు చేసే పనులు ఇవేనా? ఏం ఉద్ధరిస్తాను మీరు? ఎందుకు వచ్చిండ్రు అధికారంలోకి? కొంచెమన్నా సోయిండక్కర్లేదా? కొంచెమన్నా సొక్కి ఏమీ లేకుండా పోతే ఎలాగా? పబ్లిక్ తిరగబడతారు. ఏమన్నంటే అన్నీ చేసేసినాం, మీరు రాజీనామాలు చేయండి అంటారు. ఎప్పుడు చూడు వాళ్ళు ఎప్పుడు రాజీనామాలు చేస్తారా? మనకు అడ్డు లేకుండా ఎప్పుడు పక్కకు తొలుగుతారా అని చెప్పేసి చూడమేనా?
మీరు చేసేటువంటి సక్క లేవు, వాళ్ళని రాజీనామాలు చేయమన్నారు. ఈ లేనిపోని గొడవలు తయారు చేసుడు ఎవరు తయారు చేస్తాండ్రు? కాంగ్రెస్ వాళ్ళు కదా. రాజీవ్ గాంధీ బొమ్మ తెచ్చిండ్రు, సోనియమ్మ బొమ్మ పెట్టండ్రి, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకోండి. ఫస్ట్ టైం మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టకపోయినరు, రాజీవ్ గాంధీ బొమ్మ తీసేసి రాజీవ్ గాంధీ బొమ్మ పెడతాండ్రు. ఆయన ఎన్నడో చాలా సంవత్సరాలు అవుతుంది, మర్చిపోయినట్టు ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద ముఖ్యమంత్రి అయిపోయినారు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయినారు. మరి రేవంత్ రెడ్డిని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారో లేదో. ఫస్ట్ రేవంత్ రెడ్డి దాన్నే ఫస్ట్ విగ్రహం చేపించని ఉండే. ఫస్ట్ అసలు రేవంత్ రెడ్డి గారిది పెట్టి తర్వాతనే ఈ రాజీవ్ గాంధీ సోనియా గాంధీది పెట్టుకోవాలి. ఈ సీతక్కది పెట్టాలి విగ్రహం ఒకటి. బాగా మాట్లాడుతున్నారు కదా, బాగా మాట్లాడుతున్నారు, రాష్ట్రాన్ని బాగా ఉద్ధరించడానికి వచ్చిండ్రు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడడం తప్పించి వేరే వేరే ఆలోచన లేదు వీళ్ళకు. తెలిసిపోతుంది, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు మీరు చేసే పనితీరు, వ్యవహారం ప్రతి ఒక్కరూ గమనిస్తాను. పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వచ్చిండ్రు మీరు అధికారంలోకి అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. ఇవి మానుకుంటారా, కొంతకాలం కొనసాగుతారు, లేకపోతే పబ్లిక్ తరిమేస్తారు. నిజంగా చెప్తున్నాను కదా. ఎవడికి అధికారం శాశ్వతం కాదు, ఓకేనా? ఎవడికి అధికారం శాశ్వతం కాదు. కొంతకాలం మనిషి బ్రతుకే శాశ్వతం లేదు. మరి అలాంటిది అధికారానికి ఏమైనా శాశ్వత కాలం ఉందా అంటే లేదు. ఉన్నదే ఒక 5 years. ఆ 5 yearsకే ఇంత విర్రవీగిపోతే ఆ 5 yearsలో చేసేటువంటి పనులు చేయకుండా ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తూ పోతే ఇంకా పబ్లిక్ ఎలా సహిస్తారు చెప్పండి? ఎలా పబ్లిక్ సహిస్తారు? మీరు ప్రతిపక్ష పార్టీ మీద పగ తీర్చుకోవడానికి వస్తే మటుకు అధికారంలో ఉండడానికి వీలు లేదు. దిగిపోండి యాళ్ళపుదగాల, అంతే కదా. మీరు పగల ప్రతీకారాలు తీర్చుకుంటే వాళ్ళకు పబ్లిక్ కోసం గవర్నమెంట్ అంటే ఏంటి అసలు నీకు తెలుసా? గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ప్రతి ఒక్కరిని కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. నీ పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికా గవర్నమెంట్ను మన దీన్ని ఏమంటారు ఎన్నుకున్నది నీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకున్నది. ఇలాంటి పగ ప్రతీకారాలు తీర్చుకుంటూ నువ్వు ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసుకుంటూ పో, రాష్ట్రంలో అన్ని అల్లర్లు చెలరేపో అని చెప్పేసి పబ్లిక్ నిన్ను సెలెక్ట్ చేసిండ్రా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ బాధ్యత ఏంటి? ఏం చేస్తున్నారు అసలు? వేరే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మీలాగే బిహేవ్ చేస్తున్నారా? రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టలేదని చెప్పి సోనియమ్మ చెప్పిందా పెట్టమని? మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకోలేదు? మరి మీరు చేసినది ఏమున్నదని పెడతాండ్రు అన్ని విగ్రహాలు తెచ్చి. అవసరమా? అల్లర్లు రేపడానికి కాకపోతే అంత అవసరమా? రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టడం అంత అవసరం ఉన్నదా? మీ గాంధీ భవన్లో పెట్టుకోపోయారా? మరి సచివాలయంలో పెట్టేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు లొల్లి పెట్టుకోవాలనే కదా, బీఆర్ఎస్ వాళ్ళతో లొల్లి పెట్టుకోవాలనే కదా ఇలా కావాలని లేనిపోని తయారు చేసుడు. అంతే, లొల్లి పెట్టుకోవాలని కయ్యం పెట్టుకోవాలని ఉన్నోనికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిచ్చి చేష్టలు, అంతే. మరి అలాంటప్పుడు కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడితే హనుమంతరావు అంటాడు, నేను వాళ్ళలాంటి వల్గరోన్ని కాదు, మిగతా కాంగ్రెస్ లీడర్ల లాగా వల్గరోన్ని కాదు, నేను వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడా, నాకంటూ ఒక డిగ్నిటీ ఉన్నది అని చెప్పేసి చెప్పకనే చెబుతూ ఉంటే ఏమని అంటే, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటాం, మీరు ఎట్లా తీసేస్తారు, మీరు అన్న మాటను వాపస్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ పెద్ద ఆయన మాట్లాడుతుండ్రు. ఎలా వాపస్ తీసుకుంటారు? మీరు చేసేటువంటి పిచ్చి చేష్టలన్నీ మీరు నేర్పించినట్లే కదా. వాళ్ళకి తెలియనటువంటి ఆలోచనలు, లేనటువంటి ఆలోచనలు కూడా మీరు రప్పిస్తాను ఇవాటి రోజున. మీరేం చేస్తున్నారో దానికి నెక్స్ట్ ఏం చేయాలో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. మరి వాళ్ళు ఏదైనా పేరు తీసేసి అంటే ఉన్నటువంటి పేర్లను తొలగించేసి ఏమైనా వీళ్ళ పేర్లు పెట్టుకున్నారా, ఉన్నటువంటి విగ్రహాలు తీసేసి ఏమైనా వీళ్ళ విగ్రహాలు పెట్టుకున్నారా అనేది ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు చేసిన పనులేంటి? లేనివి కట్టి చూపించిండ్రు, చేసి చూపించిండ్రు. పూర్తిగా డిజైన్ చేసినటువంటి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు వచ్చి
ఇవాటి రోజున ఆ, మీరేదో వెలగబడతామని చెప్పేసి ఏదేదో చేసుకుంటూ పోతాండ్రు. ఈ పిచ్చి చేష్టలను భరించేది పబ్లిక్ ఎలా భరిస్తారు? ఎంతకాలం భరిస్తారు? వచ్చి 4 వద్దులు అయితే లేదు. సరే ఫ్రీ కరెంట్ ఎంతో మందికి కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. సరే ఏదో ఒక రకంగా సరే ఒక రకంగా హెల్ప్ చేస్తాను అవ్వచ్చు. ఏమున్నది ఆ హెల్ప్? ఏం హెల్ప్ అది? అది ఇంకా ఏంటి మన దాన్ని ఏమంటారు, ఇది ఇందులోనో దాంట్లో ఇంటి పనుల్లోనో అందులోనో ఇంట్లోనో కొట్టేస్తారు అంతకంత. ఇంకా ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారంట. సరే హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ బస్సు సరే మహిళలకు అందరికీ ఉపయోగపడుతుంది కావచ్చు. సరే పని చేసుకునేటోళ్ళు కానీ స్కూల్కి పోయేటోళ్ళు కానీ పిల్లలకి అందరికీ స్టూడెంట్స్కి ఇట్లా అందరికీ ఏ పని ఉన్నా కూడా పోయే వాళ్ళకి ఇబ్బంది పడకుండా పోతుండ్రని అనుకుందాం. మహిళలకే ఇచ్చినాను. మళ్ళీ అంటే పురుషులు టికెట్ పెట్టుకోవాల్సిందే కదా. సరే కొంత భారం తగ్గించినవనే అనుకుందాం. ఒక ఫ్యామిలీకి కొంత భారం తగ్గించినవు అని అనుకోవచ్చు మహిళలు. తగ్గించినావు మరి ఈ బర్డెన్ అంతా కూడా మళ్ళీ ఎక్కడ పడితే నీ ఇంట్లో నుండి నీ ఎకరం నీ ఇంటికి పొలం అమ్మి ఇస్తావా, నీ ఇల్లు అమ్మి ఇస్తావా? ఏమి అలాంటివి ఏం చేయవు కదా. పబ్లిక్ సొమ్మునే తగలబెడతావు. పబ్లిక్ సొమ్మే ఇటు దాటు అటు దిటు చేసేస్తావు, అంతే కదా చేంజ్. మరి పబ్లిక్ సొమ్మునే పబ్లిక్ కోసం ఉపయోగించినప్పుడు నువ్వు పబ్లిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలా వద్దా? చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నదా లేదా? అదే విషయం కేటీఆర్ గారు గుర్తు చేసిండు. బస్సులలో కొట్లాడుకోకుండా మహిళలకు రెస్పెక్ట్ ఉండేలా చూడండి. ఇబ్బందులు పడుతున్నారు, బస్సులు పెంచండి అవసరమైతే. అలాంటి పనులు చేస్తున్నారు, మహిళలకు రెస్పెక్ట్ లేకుండా పోయింది, మీరు ఫ్రీ బస్ ఇచ్చి ఏం ఉపయోగం అని చెప్పేసి అలా మాట్లాడారనమాట. కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. మహిళలను ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇస్తలేరు, అంటే విలువ చేస్తలేరు సీట్ల కాడ కానీ. అంటే అంతే కదా, మనిషికి వాల్యూ ఉండదు. టికెట్ పెట్టుకొని కొంటేనేమో అది అవసరమైతేనే పోతుంది, ఎటైనా పోవాలంటే. ఇంకా టికెట్ లేదంటే ఏం చేస్తారు చెప్పు? ఫ్రీ బస్సే కదా అన్నట్టుగా ఉండదు నెగ్లెక్షన్. సరే అట్లా పోతలేరు, అందరూ మంచిగానే యూజ్ చేసుకుంటారనే అనుకుందాం. మరి ఎప్పుడైనా జరిగిందా పాములు డ్రైవరు బస్సు ఆపకపోతే పాము ఇసిరేయడం, బస్సులకు అడ్డంగా కూర్చోవడం, బస్సు కండక్టర్లను తిట్టడం, ప్రతి చీటికి మాటికి కండక్టర్లతో గొడవపడడం, కండక్టర్లు మహిళలతో గొడవపడడం, కండక్టర్లు పిల్లల్ని తిట్టడం, డ్రైవర్లు పిల్లల్ని తిట్టడం, ఇలాంటివి ఇన్సిడెంట్లు ఇదివరకు ఎప్పుడైనా జరిగినాయా? మరి ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించరా? వాళ్ళపై యాక్షన్ తీసుకోరా? స్టూడెంట్స్ ఎంత బాధపడుతున్నారు ఇవాళ. 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలట రోజు స్కూల్కి పోతుంటే ఆధార్ కార్డు చేంజ్ చేసుకోరమ్మ. వాళ్ళకి ఆధార్ కార్డు అప్డేట్ అవుతుంది కాదు. నీ బాధ్యత ఏంటి? ఫ్రీ బస్ ఇచ్చినావు. ఆధార్ కార్డు పాతదున్నా కొత్తదున్నా పిల్లలు మన రాష్ట్రం పిల్లలే కదా. వేరే రాష్ట్రం నుండో వేరే స్టేట్ నుండో వచ్చి వేరే కంట్రీ నుండో వచ్చి చదువుతలేరు కదా. ఇక్కడ కొంచెం కూడా సోయి ఉండద్దా? చెప్పాలి, డ్రైవర్లకు చెప్పాలి, కండక్టర్లకు చెప్పాలి. అవసరాన్ని బట్టి ఎక్కడైనా ఆపితే మహిళలు కానీ ఆడపిల్లలు కానీ సైలెంట్గా ఎక్కించుకోవాలి, తీసుకెళ్ళాలి. ఆధార్ అప్డేట్ అయిందా, ఇవన్నీ నాన్ సెన్స్. ఇవన్నీ అబ్జెక్షన్స్ చెప్పేసి పిల్లల్ని తిట్టడాలు, ఇష్టం వచ్చినట్టు తిట్టడాలు అవసరమా? ఇదంతా నాన్ సెన్స్. కాకపోతే ఏంటి ఇది? ఆధార్ అప్డేట్ చేయించుకోలేదని చెప్పేసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు గాడిదివా దున్నపోతువా అని చెప్పేసి డ్రైవర్లు కండక్టర్లు తిట్టడం ఏంది పిల్లల్ని? ఒక స్టూడెంట్స్ని పట్టుకొని పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళు చదువుకోవాలా లేకపోతే ఈ మెంటల్ షాక్తోని అదిగా ఇంటికాడనే ఉండి అది కావాలా, యాబ్సెంట్ అవ్వాలా? ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే ఏమైంది? కంట్రీ దాటిపోతున్నారా వీళ్ళు? ఏమైనా స్టేట్ దాటిపోతున్నారా? కొంచెమన్నా సోయండక్కర్లేదా? ఆధార్ అప్డేట్ చేయించుకుందామని పోతేనేమో ఆధార్ సెంటర్లల్లో ఆధార్ కాడ సర్వర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే లేట్ అవుతుంది. ఆధార్ దాని గురించి అంత అబ్జెక్షన్ చేసుడు అవసరమా? నాకు అర్థం కాదు. పిల్లల్ని తిట్టడం అవసరమా? ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా జరుగుతాయి కాబట్టే ఇలా ఉన్నది పరిస్థితి. ఇలా చేయకండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోండి. అవసరమైతే ఇంకొన్ని బస్సులు పెంచండి. ఎన్నడూ లేని సంఘటనలు చూస్తున్నాము, ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి ఉన్నమాట. అంటే ఉలికెక్కువైంది. ఈవిడ తనతో సారి చెప్పించింది. మరి మీరన్నటువంటి మాటలకు, రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతు మాటలకు, దానం మాట్లాడిన బూతు మాటలకు, మీ సీతక్క మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు
నాయకులందరూ ఎవరెవరైతే తప్పుగా మాట్లాడిండ్రో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఇంకెవరో ఎవరెవరో ఉన్నారు, మన పేర్లు తెలియదు కానీ చెప్తున్నా, ఏదైనా మంచి చేస్తే పేరు గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా. వీళ్ళందరూ కూడా ఈ చెడు మాటలు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా సారీ చెప్పిండ్రా? మరి సారీ చెప్పండి మీరందరూ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. కేటీఆర్ గారికి సారీ చెప్పండి. మీరు అన్నటువంటి మాటలన్నీ కూడా మాకు తప్పులేని లెంపలేసుకోండి. ఇంకా లెంపలేసుకోవాలి మీరు. సారీ చెప్పడమే కాదు, అర్థమైందా? తనను ఊరికే ప్రతి చీటికి మాటకి సారీ చెప్పాలి, వాపస్ తీసుకోవాలి. ప్రతి మాట మాట్లాడకుండా చేస్తారు. మిమ్మల్ని పబ్లిక్గా తరిమేస్తారు. ఇట్లా చేస్తే, ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తాయి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతాయి. ఎవరిని పట్టుకొని ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం ఉండక్కర్లేదు కొంచెమైనా. ఇవాళ రోజున అధికారంలోకి వచ్చినామని చెప్పేసి పేటరేయిపోవడాలు, విర్రవీగడాలు, మీకు గుండు సున్న వచ్చింది, మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి ఇంత ఎక్స్ట్రాలు చేసేటోళ్ళని నేను ఎవరిని చూడలేదు, ఏ ప్రభుత్వాన్ని చూడలేదు ఇంత ఎక్స్ట్రాలు చేసేటోళ్ళను. ఎంతోమంది వచ్చిండ్రు, అధికారంలోకి పోయినరు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని అయితే చూడలేదు మేము కల్లారా. ఇప్పుడే చూస్తున్నాం ఇట్లాంటి మాటలు వినడాలు కానీ, ఇట్లాంటి చేష్టలు చేస్తుంటే చూడాలి కానీ, ఇదంతా ఏదో కసితో చేస్తున్నట్టే ఉన్నది, ఏదో పగ ప్రతీకారాలతో చేస్తున్నట్టే ఉన్నది, ఏదో పబ్లిక్ కోసం సర్వీస్ చేయడానికి వచ్చినట్టు లేదు. ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళంతా. మళ్ళీ నేనంటే కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా కోపం వస్తుందా? అవసరం లేదు. ఇంకా మీకు కోపం కూడా ఉన్నదా? ఇంకా చేసే పనులు తగ్గించుకోండి, ఇలాంటి పనులు చేయకండి ఇంకెప్పుడు. రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. సెక్రటేరియట్ ముందర ఎవరు కట్టించండి? సెక్రటేరియట్ అంత డిజైన్ రూపొందించింది ఎవరు? అదంతా చేసింది ఎవరు? తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ కోసం పోరాడింది ఎవరు? మీరు పోరాడినరా? మీరు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ పోయి ఆడ కొట్లాడినరా? ఏ పోలీస్ స్టేషన్ పోయిండ్రు మీరు? ఎక్కడ కొట్లాడినరు? ఎక్కడ మాట్లాడినరు? ఎక్కడైనా ఒక మాట మాట్లాడినరా? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. అన్నీ తయారు చేసి ఇల్లు కట్టి ఏమంటారు చూసినవా? ఇల్లు కట్టి సామాన్ తెచ్చి అన్నీ లోపల పెట్టినాక, పొయ్యి మీదకి అన్నీ తెచ్చి పెట్టినాక లోపల పోయి వండింది తయారు చేసింది తినడానికి అన్నట్టుగా వచ్చేసిండ్రు. మీరు అట్లా వచ్చేసిండ్రు. సెక్రటేరియట్ నిర్మించినాక, హైదరాబాదు మన డెవలప్ అయినాక ఐటీ హబ్లు తీసుకొచ్చి అంతా డిజైన్ రూపొందించి, మన ప్రతి డిస్టిక్కి, ప్రతి మండలానికి కాలేజీలు తీసుకొచ్చి ఇవన్నీ చేసి పెడితే ఈ అన్నీ మర్చిపోయి వాళ్ళని పూచిక పుల్లను తీసేసినట్టే తీసేస్తూ, వాళ్ళని రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని అవమానిస్తూ నిత్యం వాళ్ళపై పగ తీర్చుకుంటూ పోతున్నావే తప్ప, మరి నువ్వంటూ ప్రత్యేకించి ఏం చేస్తున్నావు పబ్లిక్ కోసం? నువ్వంటూ ఏం మాట్లాడుతున్నావు? మరి ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టడం అంత అవసరమా? నీ మీద ప్రతిపక్షాల దృష్టి ఉంటుంది ఎలాగో. ఎందుకంటే గవర్నమెంట్, మీరు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి, మీడియాకి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి, మేము ప్రతి ఒక్కరు కూడా నార్మల్ పర్సన్స్ అడగలేరు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడేందుకే ప్రతిపక్ష పార్టీ ఉన్నది. అలాంటి ప్రతిపక్ష పార్టీ నోరు మూయించడానికి మీరు ప్రతిసారి వాపస్ తీసుకోవాలి, మాట్లాడొద్దు అని చెప్పేసి మెతుకు మింగకుట్ట చేస్తే పబ్లిక్ మాత్రం చూస్తూ ఊరుకుంటారా? తిరగబడతారు కదా. అప్పుడు ఏం చేస్తారు మీరు? పబ్లిక్ తిరగబడితే ఏం చేస్తారు చెప్పండి? పబ్లిక్ తిరగబడితే మీరు ఉండగలరా? అధికారంలో ఉండగలరా? ఎక్కువ కాలం కొనసాగలరా? ఆలోచించుకోండి. ఇలాంటి పనులు మానుకోరే. ఇంకా ఎప్పటిండో చూసి చెప్తా ఉన్నా, అసలు ఇలాంటివి చేయకండి, రిపీట్ అవ్వద్దు అంటే ఇంకెక్కువనే చేస్తున్నారు తప్ప తక్కువ చేస్తాను లేరు. అంత అవసరమా? ఏది అవసరం? గవర్నమెంట్గా ఉన్నాం, మన గవర్నమెంట్ వచ్చింది, మరి మనల్ని ప్రతి ఒక్కరు పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు. మరి మనం చేసే పనుల మీద దృష్టి పెట్టాలి, మనం మాట్లాడే మాటల మీద కూడా ఆచితూచి మాట్లాడాలి అనేటువంటి కనీస అవగాహన లేకపోతే ఎలా గవర్నమెంట్ను ఉద్ధరిస్తామని వచ్చిర్రు మీరు అధికారంలోకి? కాంగ్రెస్ వాళ్ళు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. రక్షణ ఏది? పబ్లిక్కి రక్షణ ఏది? పబ్లిక్ పట్ల, పబ్లిక్ రక్షణ కోసం మీరు తీసుకునేటువంటి చర్యలు ఏవి? ఇంకా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏవి? భద్రత ఏది? ఏ రకంగా మీరు మన పబ్లిక్కి భద్రతను అందిస్తున్నారు? ఏ స్కూల్లో పిల్లలకు కానీ, కాలేజీలో పిల్లలకు కానీ, మెడికల్ దాన్ని ఏమంటారు, హాస్పిటల్స్ కానివ్వండి, ఎక్కడికి పోయినా కూడా, టీచర్సే కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి, ఎక్కడికి పోయినా ఆడవారికి రక్షణ ఏది? ఏ రకంగా మీరు భద్రతను కల్పిస్తున్నారు? అది చెప్పండి పబ్లిక్కి అర్థమయ్యేటట్టు. ఇంకొకటి,
ప్రతిదానికి తొందరపడి ఎగేసుకొని కయ్యానికి కాలు దువ్వడం కాదు. మాట్లాడే ముందర ఆచితూచి మాట్లాడండి. బీఆర్ఎస్ వారిపై విరుచుకుపడి మాట్లాడడం కాదు. కేటీఆర్ గారు ఏదైనా అంటే చాలు దాన్ని పట్టుకొని ఎక్కడ తప్పుదిద్దామా అని చెప్పేసి వెతకడం కాదు. మీకు వచ్చినటువంటి గలీజ్ మాటలు తనకి రావు. తను ఒక పద్ధతి ప్రకారం మాట్లాడతాడు. ఎప్పుడు కూడా తను పద్ధతి తప్పి ఎప్పుడు మాట్లాడు మీలాగా. అది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. మీలాంటి పిచ్చి చేష్టలు కూడా వాళ్ళు చేయలేదు, ఇదివరకు చేయరు కూడా. ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తే మటుకు మరి ఈ బొమ్మలు తీసుకొచ్చి పెట్టుడు, ఈ విగ్రహాలు తెచ్చిపెట్టుడు, కావాలని పిచ్చి చేష్టలు చేస్తే మరి తొలగిస్తామని ఖచ్చితంగా ఎవరైనా అంటారు. ఆ పొజిషన్లో నేనున్నా అంట, ఎవరమున్నా అంటాం అంతే. అది ఎందుకంటే మీరు కావాలని రుద్దుతాండ్రు పంచాయతీలు తయారు చేయడానికి. రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఎవరు, ఎక్కడ, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి? వాళ్ళ చరిత్ర ఒకప్పుడు గతంలో ఉండే కావచ్చు, గాంధీ తాత ఉన్నప్పుడు. అది వేరు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటిది? ఆఫ్ఘానులతోని, పాకిస్తానులతోని, వేరే దేశాలతోని అందరితోని సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంబంధాలు పెట్టుకొని, అలాంటి వారికి విదేశీయులకు ఈ రాష్ట్రం బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళ చేతిలో పెడతామంటారు. ఈ పబ్లిక్ కూడా అర్థం కావట్లేదు. అర్థమవుతుంది ఇక అర్థమవుతుంది కూడా. మీరు చేసేటివన్నీ ఏమో మంచి పనులు, వీరు చేసేటువంటి ఏమో చెడు పనులు అన్నట్టుగా విరుచుకుపడ్డాలు. ఇవి మానుకోకపోతే మాత్రం యాక్షన్కి రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిది కూడా బీ కేర్ఫుల్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిండ్రు, కాపాడుకోండి. అది కాపాడుకుంటారా లేకపోతే తొలగిపోతారా మీ ఇష్టం, అది పబ్లిక్ నిర్ణయిస్తారు. మాకు ఎవరి మీద పగ ఏం లేదు. మీకు మీరు పగ ప్రతీకారాలు పెట్టి తీర్చుకుంటున్నారు తప్ప, మీరు ఇలాంటి పనులు చేసినప్పటికి కూడా ఇంకా ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తానంటే అది ఆ చైర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఇచ్చడి తప్ప వేరే మానవరీత్యా మాత్రం మీకు అసలు రెస్పెక్ట్ అనేది ఉండదు మీరు మాట్లాడేటువంటి మాటలకి. ఎందుకంటే సీఎం చైర్ పరువు తీస్తున్నారు. మంత్రి మండలిలో ఉన్నటువంటి లీడర్స్ ఎలా ఉండాలో అలా ఉండట్లేదు. వాళ్ళు పరువు తీస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీదే రాజ్యం అన్నట్టుగా, మనకు హద్దు లేదు పద్దు లేదు, మనదే రాజ్యం, మనదే దాన్ని ఏమంటారు, రౌడీ రాజ్యం, ఏం చేసినా చెల్లుతుంది, 4 ఏళ్ళ దాకా చూసుకుంటూ ఉంటారు అని అనుకుంటే పొరపాటు. మధ్యలో ఎప్పుడైనా దిగిపోవచ్చు. ఇలాంటి పనులు చేసుకుంటూ పోతే మీరు లేనిపోని విగ్రహాలు తెచ్చిపెట్టబోమాకండి. అవసరం లేదు, అంత అవసరం లేదు. లేనిపోని విగ్రహాలు తెచ్చిపెడితే నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ వాళ్ళు తొలగించడం జరుగుతుంది. మరి నిజంగానే నెమ్మదిగా అవసరం లేని విగ్రహాలు అప్పుడు కూడా వాళ్ళు తొలగిస్తారు, అవసరమైన తెచ్చిపెడతారు వాళ్ళు కూడా. మరి ఇలాగే కొనసాగిస్తామంటే కొనసాగించండి. వాళ్ళు ఏం చేసిండ్రు, లేని పేర్లను పెట్టుకుంటూ పోయిండ్రు కానీ ఉన్న పేర్లను తొలగించేసి విగ్రహాలను తీసేసి లేనిపోని తెచ్చి పెట్టలే. అవసరమా? అనికంత అవసరమా చెప్పు, పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందర పెట్టడం అంత అవసరమే అని అనిపిస్తే పబ్లిక్ చెప్పండి, అవసరమా? అంత అవసరమైతే లేదు, నాకు అనిపిస్తాం అంత అవసరం లేదు. తెలంగాణ తెచ్చింది ఎవరు? కొట్లాడి పబ్లిక్ కొట్లాడినరు. పబ్లిక్ అందరినీ ఏకం చేసినటువంటి లీడరు, పెద్ద నాయకుడు, అధినేత కేసీఆర్ గారు దీక్ష చేసి వాళ్ళు స్టేషన్లకు వెళ్ళి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీళ్ళందరూ కూడా కవిత గారు, వీళ్ళందరూ కొందరు నాయకులందరూ కూడా అప్పుడు ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేసిండ్రు. అందరూ కష్టపడ్డారు. అప్పుడు కష్టపడినటువంటి పబ్లిక్ అందరినీ ఇప్పుడు పక్కకు దోసేసి ఎందుకు పనికిరాని వాళ్ళందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి వాళ్ళనేమో పనికి మాలలను చేసేసి మీరేమో పనికొచ్చేటోళ్ళలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పేటరైపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ గుండెల మీద చేసుకొని మాట్లాడండి. మీరు చేస్తున్నది తప్ప రైటా? వాళ్ళని మాట్లాడే ప్రతి మాట మీది తప్పే. వాళ్ళని ఏమన్నా కూడా మీది తప్పే అవుతుంది. చెప్తున్నా, తప్పే, 100% మీదే తప్పు. మీరు చేసేటువంటి చేష్టలు సరిగా లేవు, అవి మానుకోండి. లేనిపోని తెచ్చి అల్లకల్లోలాలు సృష్టించకండి పార్టీల మధ్య కానీ.
ఉన్నటువంటి వాటిని కూలగొడుతూ అల్లర్లు సృష్టించకండి. మీరు చేయబోయేటువంటి మంచి కార్యక్రమాలు ఏమున్నాయో అవి చేస్తూ పోండి. పబ్లిక్ మనల్ని పొందండి, అంతేకాని లేకపోతే మటుకు పబ్లిక్ తిరగబడి తరిమేస్తారు. జాగ్రత్త. ఆల్రెడీ పబ్లిక్ అవగాహన వచ్చేసింది, చెబుతున్నా అవగాహన వచ్చేసింది. ఏదో చేంజెస్ కావాలని కోరుకున్నారు అంతే తప్పించి మీరే ఎల్లకాలం ఉండాలని చెప్పేసి ఎవరు కోరుకుంటారు? ఇలా చేస్తే ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఆలోచించుకోండి. మీరే ఉంటారా దిగిపోతారా అనేది మీరే ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు. నాపై నాకు గవర్నమెంట్ సొమ్ము ఎవ్వడేం తింటలేడు. మీ ఎవరి సొమ్మేం తిన్నులం కాదు మేము. ఎవరి సొమ్మేం తినలేదు మేము. మాపై పగలు ప్రతీకారాలు పెంచుకొని కూడా మా ఇంటిపై కూడా దాడి జరిగింది. అది ఎవరు చేసిండు? నా శత్రువుల, నా రిలేషన్ తక్కువ వాళ్ళ, నా శత్రువుల, మీ పార్టీ వాళ్ళ, ఎవ్వడు ఏం కథ అనేది అది కూడా తెలియదు నాకు. అట్లా చేస్తున్నారు. ఇండ్ల మీద కూడా దాడులు. అవసరమా? ఇంత అవసరమా? పిచ్చి చేష్టలు అవసరమా? నాన్ సెన్స్. కాకపోతే ఎవడైనా మెచ్చుకుంటాడా? ఎవడైనా రెస్పెక్ట్ ఇస్తాడా? సోయండి అలా కొంచెమైనా సోయి తెచ్చుకొని మేలండి. చాలా కోపం వచ్చేస్తుంది. కవితను జైల్లో పెట్టినరు. మరి ఆవిడ పోయి ఒక ఆడకూతురు పోయి జైల్లో ఉన్నది మరి అని చెప్పేసి ఒక్కరు మాట్లాడరు. ఒక్క మహిళా కమిషన్ వచ్చి మాట్లాడది ముందుకు వచ్చి. ఇప్పుడేమో తెగరెచ్చిపోయి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అందరు. అరే అవసరమైన వాటికి స్పందించండి. అవసరం లేని వాటికి అన్నిటికీ స్పందిస్తూ ఉంటారు. పనికి మాలిన విషయాలన్నింటికి అవసరమైన వాటికి స్పందించరే. ఎవరైనా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోండి. అనవసరమైనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు. మీరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు. ఇక బాగుండదు, చెప్తున్నా బాగుండదు. ఓకే పబ్లిక్ అందరు వింటున్నారా? వినండి, బాగా అబ్జర్వ్ చేస్తుండండి. ప్రభుత్వం ఎటువైపు పోతుంది, సమాజం ఎటువైపు పోతుంది? అంతకుముందు ఉన్నటువంటి సమాజం ఎలా ఉన్నది? 10 ఏళ్లలో ఉన్నటువంటి సమాజం ఎలా ప్రశాంతంగా ఉన్నది, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు కంపేర్ చేసుకొని మీరు ఏం తీసుకోవాలో ఆ నిర్ణయం డెసిషన్ తీసుకోండి. ఇప్పటికైనా మంచి ఆలోచన చేస్తారనే కోరుకుంటున్నా పబ్లిక్ అందరు కూడా. కనీసం ఇప్పటికైనా కాస్త జ్ఞానం తెచ్చుకొని మాట్లాడే విధంగా మాట్లాడి చేసే విధంగా చేసుకుంటూ పోతే, గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేసుకుంటూ పోతే ఎవరేమనరు. కానీ పనికి మాలిన విషయాలు, పనికి మాలిన పనులు ఇలా చేస్తూ లేనిపోని విగ్రహాలు తీసుకొచ్చి పెట్టడాలు, ఉన్న పేర్లు తొలగించడాలు, ఇలాంటి ఎదవ చేష్టలు చేస్తే మటుకు ఎవ్వరు సహించరు, ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొకటి, మాట్లాడేటువంటి మాట కూడా, ప్రతి మాట కూడా మేము ఇళ్ళల్లో మాట్లాడుకునేది వేరు. మీరు అసెంబ్లీలో పబ్లిక్ కోసం కొట్లాడే పొజిషన్లో ఉన్నారు. మీరు అక్కడ మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క మాటను కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. ఎందుకంటే పబ్లిక్ బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. మీ భాష వాళ్ళు అలవడుతుంది, మీ భాష వాళ్ళకు అలవడుతుంది. వాళ్ళకు రానటువంటి బూత్ మాటలు కూడా మీ ద్వారా వచ్చేస్తున్నాయి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అన్నీ నేర్చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. ఎన్నడూ లేదు ప్రభుత్వాన్ని ఎన్నడైనా తిట్టినరా ఎవరైనా పబ్లిక్? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నారు, కానీ కేసీఆర్ గారు ఉన్నంత కాలము ఎవరైనా పబ్లిక్ ఒక్క మనిషి కానీ ఇలాంటి గలీజ్ మాటలు ఎవరైనా సీఎంని తిట్టినరా? మరి మీరెందుకు తిట్ల పడుతున్నారు? మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇలాంటి పనులు మీరెందుకు చేయిస్తున్నారు? మీ మంత్రిమండలి ద్వారా, మీ ద్వారా మీరెందుకు తిట్ల పడుతున్నారు మరి పబ్లిక్తోని అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పేది. ఓకేనా? విని ఇప్పటికైనా మంచిగా మారితేనేమో పర్లేదు, లేకపోతే ఇంకా మీ ఇష్టం. ఓకే పబ్లిక్ అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ముందు తీసుకుపోయే నిర్ణయాలైనా కూడా తొందరపడి ఏదో చేంజెస్ కోరుకుందామని అత్యాశ చేంజెస్ కోరుకోకండి. ఇది ఇస్తా, అది ఇస్తా అన్నీ అనేస్తాం. అవుతాయా? అవ్వవు. ఏదో బాగా చెప్పిండ్రు కదా ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పేసి మీరు తొందరపడి బోర్ల పడ్డారు. అలాంటి తప్పు పని ఇంకెప్పుడు చేయకండి.
ఇక ముందు తీసుకున్నటువంటి నిర్ణయం గవర్నమెంట్ విషయంలో ఎవరిని ఎన్నుకోవాలి, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఏ పార్టీని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.